బిగ్ బాస్ 7 తెలుగు హౌస్ లో దివాళీ సందడి నెలకొంది. అమర్దీప్ ని చూడడానికి అతని తల్లి, అతని ఫ్రెండ్ మానస్ కలిసి వచ్చారు. మానస్ రాగానే అమర్దీప్ చూసి అరే బావా అని లేచి నిల్చుంటాడు. అమర్దీప్ వాళ్ళ తల్లిని నాన్న ఎలా ఉన్నాడమ్మా అని అడిగితే కప్పు కొట్టే వచ్చే వరకు హైదరాబాద్ రానంటున్నాడు అని అమర్దీప్ వాళ్ళ అమ్మగారు అన్నారు. అనంతరం మానస్ మాట్లాడుతూ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అమర్, నువ్వు అర్థమవుతుందా అని అమర్దీప్ కు మానస్ చాలా గట్టిగా చెప్పాడు. దానికి అర్థమవుతున్నట్లు అమర్ చూశాడు. అప్పుడే శివాజీ, పల్లవి ప్రశాంత్ అనుమానంగా చూస్తున్నట్లు చూపించారు. అయితే మానస్ ఆ మాటలు శివాజీని ఉద్దేశించి అన్నాడని తెలుస్తోంది. అనంతరం మానస్ శివాజీతో మాట్లాడుతూ శివాజీ గారు, మీరు బయట అన్ని ఎపిసోడ్లు చూసి వచ్చారు, వీళ్ళంతా మేముందు మీరు గేమ్ చాలా బాగా స్ట్రాటజీతో ఆడుతున్నారు అన్నట్లు మాట్లాడారు శివాజీ. మీరు బయట అన్ని విధాలుగా గేమ్ చూసొచ్చి ఇక్కడ మీ గేమ్ ప్లే ఆడుతున్నారు అనే విధంగా అమర్దీప్ శివాజీతో అయితే మాట్లాడారు. మీరు అందరినీ సపోర్ట్ చేస్తున్నారు, అందరినీ బాగా చూస్తున్నారు, అమర్దీప్ ని కూడా సపోర్ట్ చేయండి, అమర్దీప్ ని కూడా బాగా చూసుకోండి. మీరు సపోర్ట్ చేస్తే అమర్దీప్ బాగా పుష్ అవుతారు, మీ సపోర్ట్ వాడికి చాలా అవసరం అని మానస్ శివాజీ గారితో చెప్పారు. అనంతరం శివాజీ మాట్లాడుతూ తప్పకుండా చేస్తాను, వాడికి కూడా సపోర్ట్ చేస్తాను నేను అని శివాజీ చెప్పుకొచ్చారు. ఇండైరెక్ట్ గా మానస్ శివాజీకి ఒక వార్నింగ్ ఇచ్చారనే అనుకోవాలి. ఆ సమయంలో అమర్ను సపోర్ట్ చేస్తూ శివాజీపై విమర్శలు చేసినట్టు మానస్ మాట్లాడారు. అనంతరం పల్లవి ప్రశాంత్తో మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ నువ్వు చాలా బాగా ఆడుతున్నావు గేమ్ అనేసి మానస్ మాట్లాడాడు. కానీ నువ్వు నామినేషన్ టైంలో మాత్రం ఇలా అవుతావు, నార్మల్ టైంలో ఇలా ఉంటావు, నామినేషన్ టైంలో కోపంగా ఉంటావు అనేసి మాట్లాడారు మానస్. అనంతరం అమర్దీప్ వాళ్ళ మదర్ కూడా ప్రశాంత్ తో మాట్లాడుతూ ప్రశాంత్ నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నువ్వు ఒక రైతు బిడ్డవి, చాలా కష్టపడి ఈ స్టేజ్ కు వచ్చావు కాబట్టి నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం అని అమర్దీప్ వాళ్ళ అమ్మగారు చెప్పుకొచ్చారు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.